కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వాడ్రే వీరబాబు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సంవత్సరంలో 16వ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 217 జీవోను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలకు మత్స్యకారుల సంతోషంతో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చిత్రపటాలకు ఆనందంతో పాలాభిషేకం చేశారు। ఈ జీవోను రద్దు చేయడం వల్ల మత్స్యకారులకు ఎంతో ఉపకారం చేసినట్లుగా భావించి ఆనందంతో పాలాభిషేకం చేశారు। చేసుకునేవారు అది లేకుండా చేసేసి దోపిడీ రాజ్యం కదా, ఆ దుర్మార్గాలు ఒకటి తొలగిస్తూ వస్తారు। డెఫినెట్ గా మన అందరికీ మంచి రోజులు వస్తాయి, ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయి। ఈ మంచి గ్రామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్। థ్యాంక్ యూ సార్। మాలయ్య గారిని ఒక సెకండ్ అని మాట్లాడుతుంది। చాలా సంతోషం। చూడు ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో మత్స్యకారుల తరపున మరి అదే విషయం మీద 2019లో జగన్మోహన్ రెడ్డి మరి మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి మత్స్యకారులు అంటే వైఎస్ఆర్సీపీ అంటే మత్స్యకారులు అని చెప్పేసి నమ్మించి గొంతు కోసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మత్స్యకారులకి రావాల్సిన ఈ చెరువులన్నీ కూడా సొసైటీ మీద చెరువులన్నీ కూడా 217 జీవో తీసుకొచ్చి అడ్డుగోళ్లుగా జీవో తీసుకొచ్చి దాన్ని ఈ చెరువులను రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఈ చెరువులన్నీ కూడా మరి మత్స్యకారుల సొసైటీ అంతా లాగేసుకుని ఇవన్నీ కూడా ఆన్లైన్లో మరి ఈయన ఏలంపాటు పెట్టుకుని మన సొంతంగా లబ్ధి పొంది ఈ మత్స్యకారుల జాతికి అంతా కూడా తీవ్రమైన నష్టం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి మత్స్యకారులకి చాలా అన్యాయం చేశాడు। మరి అదేవిధంగా మరి దీని మీద రాష్ట్ర అగ్ని కులక్షేత్రులందరూ కూడా మేము 2024లో తీవ్రమైన నిరాహార దీక్షలు కానీ బంధులు కానీ రాష్ట్రోకలు చేసి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది। మరి అదేవిధంగా మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశానికి చేసి మమ్మల్ని నెగ్గించినట్లయితే ఈ అడ్డుగోళ్లుగా తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి 2017 జీవోని మేము రద్దు చేస్తామని చెప్పేసి మాకు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది। అయితే అదేవిధంగా మరి రాష్ట్రం అంతా మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశంలో పూర్తిగా పనిచేసి కష్టపడి పనిచేసి వీళ్ళందరినీ కూడా మేము రాష్ట్ర లెవెల్లో అందరూ నెగ్గించుకోవడం జరిగింది। మరి అదేవిధంగా మన శాసనసభలో 16వ శాసనసభలో మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా 217 జీవోని మరి అక్కడ కొండబాబు గారు ముమ్మడివరం శాసనసభ్యులు బుచ్చుబాబు గారు లేవనెత్తి అదే విషయం మీద వివరణిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి, మత్స్యశాఖ మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు శాసనసభలో మరి చాలా మత్స్యకారులకి ఆనందకరమైన సంతోషకరమైన విషయం చెప్పి మత్స్యకారులు అంటే తెలుగుదేశం అంటే మత్స్యకారులు ఇక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఎక్కడున్న మత్స్యకారులు పూర్వం నుంచి పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా తెలుగుదేశానికి చేసి అండదండగా
ఉన్నారని చెప్పేసి శాసనసభలో సభాముఖంగా రాష్ట్రం మొత్తం అంతా దేశం మొత్తం అంతా శాసనసభ చూస్తుండగా ఆయన మాట ఒప్పుకోవడం జరిగింది. అయితే ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా. అయితే మత్స్యకారులందరూ కూడా మరి తాళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ అందరూ కూడా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, మరి రాష్ట్ర మరి ఎమ్మెల్యేలకి, అలాగే అగ్నికుల క్షత్రియ కొండబాబు గారికి, అలాగే బుచ్చిబాబు గారికి అందరికీ కూడా పాలాభిషేకం చేసి మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే మాకంతా కూడా మత్స్యకారులందరికీ మేలు చేస్తారన్న ఉద్దేశం మీద మేము మత్స్యకారులు అంటే ఉన్నాం 83 నుంచి కూడా. ఎప్పుడు కూడా మా మత్స్యకారుల సెక్టార్లో మెరైన్ సెక్టార్ ఒకటి, ఇన్లైన్ సెక్టార్ ఒకటి ఉంటుంది. ఇన్లైన్ సెక్టార్లో ఒడ్డు మీద ఉన్న చెరువులు అన్నీ కూడా మత్స్యకారుల్లో బీసీలు కానీ, అంటే చెట్టుబల్జీలు కానీ, అలాగే అగ్నికుల క్షత్రియులు కానీ ఎవరున్నా కానీ మరి మాకు అక్కడ ఉన్న చెరువులు మాకు 100 రూపాయలు అంటే 100 రూపాయలు, 50 రూపాయలు అంటే 50 రూపాయలు, అప్పుడు లీజ్ ఎలాగుందో దాని ప్రకారంగా 1% 2% పెంచి ఆ చెరువులు అన్ని కూడా అగ్నికుల క్షత్రియులకు కానీ, బీసీలకు కానీ ఇవ్వడం జరిగేది. కానీ 217 జీవో ఎట్టి ఈ మెరైన్ నీకు ఇన్లైన్ సెక్టర్ లో క్లియర్ గా ఎవడ రూపాయి ఎక్కువ ఇస్తే ఆడికి ఇచ్చే విధంగా అమ్ముకుని ఈ రాజకీయ నాయకులందరూ గత ఎమ్మెల్యేలందరూ కూడా, వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆడికి ముందు డబ్బులు అట్టుకెళ్ళిస్తే దాన్ని ఆ చెరువుని ఇంతకని చెప్పి 150కో ఖరీదు కట్టుకుని వాళ్ళకి అందరికి కూడా దానదత్తం చేశారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే కూడా మెరైన్ సెక్టార్ లో కూడా దాన్ని ఇన్లైన్ సెక్టార్ లో అన్ని చెరువులు 2217 జీవో వెంటనే రద్దు చేశారు. అది మాకు చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా మెరైన్ సెక్టార్ ని సరిగ్గా గమనించండి అయ్యా. అచ్చెన్నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఒకటి ఆలోచించండి. అగ్నికుల క్షత్రియుల్లో, మత్స్యకారుల్లో ముఖ్యంగా అందరూ కూడా జీవనోపాధి ఏటకెళ్తే నీకు ఫిషింగ్కి వెళ్తేనే ఆడికి పొట్టగడుతుంది, లేకపోతే గడదు. అటువంటిప్పుడు ఎవడైనా కాలం చేసినప్పుడు వీళ్ళు గత వైసీపీ ప్రభుత్వం ఏలుముద్రల సిస్టమ్ పెట్టింది. ఏలుముద్రల సిస్టమ్ కాదు, చంద్రన్న బీమా. వెంటనే 5 లక్షలు 3 నెలలు తిరగకుండా 5 లక్షలు మనం అకౌంట్లో వేసేవాళ్ళం. దాన్ని 50లు కాదు, 100లు కాదు, 100లు చెప్పి వేయించాం మేము మా చంద్రబాబు నాయుడు సమక్షంలో. కానీ అదే విధంగా బీమాను మాత్రం కరెక్ట్ గా అందరికీ కూడా మత్స్యకారులందరికీ అందే విధంగా చేసి సబ్సిడీని కూడా పెంచే విధంగా చూసి మెరైన్ సెక్టర్ కరెక్ట్ గా చూడండి అయ్యా. టీడీపీ ప్రభుత్వం నమ్ముకుని ఉన్న మత్స్యకారులందరూ కూడా మాకు అందరికీ న్యాయం చేస్తారని నమ్మకం మీద మీ అందరికీ ఓట్లేసామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.